చేసేది? కళ్ళు దెబ్బయ్యా బూజు దులుపుతున్నాను. నువ్వు బూజు తులపడానికి నా బోరే దొరికిందా? సన్నగా పొడగా ఉంది కదా అని చీపురు కట్టాను. గురుగారు నా డోలు కూడా కనబట్టలేదండి. అదేదిరా? ఇది కట్టినా అందట్లేదని అది కిందనే ఇచ్చాను. అయ్యో అయ్యో అయ్యో, సంగీత వాయిద్యాలతో సరసాల కళ్ళు పోతాయిరా. అదే నిజమైతే నీ కళ్ళు ఎప్పుడో పోవాలి కదా సిల్లి. వాయిద్యాలంటే ఏటనుకుంటున్నావురా? వాటితో ఎంతో మంది ఎన్నో సాధించినారా. కానీ నువ్వు సాధించేది సంగీతాన్నే కదా. ఏంటి పొద్దునే ఏదో న్యూసెన్స్? చూడు సత్యబాబు, ఈ డోల్ మీద ఎక్కి నా బోర్తో బూజు దులుపుతున్నాడు. రేయ్ ఆడు బోర్ ఆడికి పో. పని అయిపోయింది, తీసుకోమని. హలో ప్రణత, అలాంటి వాళ్ళు చుట్టుపక్కల లేరండి. ప్రణతి ఏంటి మా పార్లర్ లేడీస్. హలో ఉన్నారండి, మా పక్కనేనండి, లైన్ లో నేను పిలుస్తాను. రే మన నంబర్కి అమ్మాయికి ఫోన్ ఎలా వచ్చిందిరా? మీరు నిన్న కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మన షాప్కి వచ్చిందండి. ఆమె సెల్ సిగ్నల్ పని చేయట్లేదని మన ఇన్కమింగ్ స్పెషాలిటీ అడిగిందండి, ఇచ్చేసానండి. అయ్యో బాబోయ్, కరెంట్ గా నువ్వు నా కోసం పుట్టావురా. వర్కర్ అంటే నువ్వురా, ఈ అద్దెల్లో నువ్వే గ్రేటర్ వీరా. 7 కొంటల వాడా, నా ప్రాముఖ్యతకి ఏంటి ఇన్ని సెన్సేషనల్ కన్సెషన్స్ ఇస్తున్నావు? థ్యాంక్స్ రా. లేకపోతే ఏంటండి, మీరు లేకపోతే బిజినెస్ వదిలేస్తాననుకుంటున్నారా? ఇంకేం చెప్పారా మన గురించి? అంతే చెప్పి ఊరుకోవడానికి నన్ను ఏదో అనుకుంటున్నారా? ఇన్కమింగ్ నిమిషానికి 3 రూపాయలని కూడా చెప్పానండి. చెప్పావా? ఎందుకు పుట్టారో దరిద్రుడా. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు లేదు. అత్తిల్లో నీ అంత దరిద్రుడు లేడు. నువ్వెక్కడికి రా? ఫోన్ వచ్చింది కదండి, పిలుచుకొద్దామని. ఇటు రానన్నా? రాను, వస్తే కొడతారు. రాకపోతే చంపేస్తాను. ఏంటండి? నువ్వు ఇక్కడ ఉండు, నేను పిలుచుకొస్తాను. ఇదిగో సత్యబాబు, కొంచెం బిజీగా ఉన్నాను, వెయిట్ చేయి. ఏంటండి? మీకు ఫోన్ వచ్చిందండి, రండి. జాగ్రత్త, చూసుకోండి. సత్యబాబు ఒక నిమిషం వెయిట్ చేయమన్నానా? జాగ్రత్తగా ఎక్కండి, తప్పకుండా. మాట్లాడండి. హలో రాణి, చెప్పవే, ఏంటి సంగతులు? కూర్చోండి. నీలిమ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే నువ్వు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చావా? టూ మచ్. మరీ జాలి పడితే ఖర్చీఫ్ ఇవ్వాలి కానీ మనసు ఇవ్వడం ఏంటే? పర్సనల్ మ్యాటర్, కొంచెం పక్కెళ్తారా? పర్వాలేదులేండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఓ నాది పర్సనల్ ప్లీజ్. ఐ సీ. నువ్వేంటి వడ్డీ డబ్బులు తీసుకొచ్చావా? అసలు కూడా తీసుకొచ్చా, లెక్క చూసుకో. అక్కర్లేదులే, నువ్వు ఇస్తే కరెక్ట్ గానే ఉంటది. నా నోట్లు ఇస్తే వెళ్తాను. ఇప్పుడే కదా ఇచ్చావు, మళ్ళీ అప్ప? నేను అడిగింది నా ప్రామిసరీ నోట్లు. ఓ అలాగే. పాపం బాబురావు బాగా ఫీల్ అయినట్టున్నాడండి. బాబురావు వంటల్లోనే కాదు, పౌరుషంలో కూడా మిరపకాయలు అంటాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ అప్పు తీర్చాడు. అనవసరంగా అండి కర్నూలు చేయకండి, వాడి చిన్న దానం కాదు బాకీ. ఓకే బాయ్. ఇదిగోండి. ఏంటండి ఇది? ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇన్కమింగ్ కి డబ్బులా? ఎలా కనిపిస్తున్నాడు మీకు నేను? మాకు కనపడినట్టే గర్భంగా కనపడుతున్నావు. అవుట్ గోయింగ్ కాల్స్ కే డబ్బులు అడగడానికి మొహమాట పడతానండి నేను. అలాంటిది బ్యాడ్ అండి, దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి. మా నోడేంటి ఇంత కట్టికెత్తున్నాడు? లేడీస్ కదా. ఓ అసలు నేను ఫోన్ పెట్టింది పబ్లిక్ కోసం, పుణ్యం కోసం. మీ వాడు నిమిషానికి 3 రూపాయలు ఇస్తేనే ఇన్కమింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పాడు. చెప్తారండి, ఓనర్ లేనప్పుడు వర్కర్స్ ఎన్నెన్నో చెప్పి కమిషన్ కొడతారు. అవన్నీ మీరు నమ్మేస్తే నేనేమైపోతానండి. సారీ, డబ్బులు ఇస్తే మీరు ఇంత బీపీకి లోన్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ ఓకే. నన్ను ఎంత బాధ పెట్టినందుకు మీకు పనిష్మెంట్. ఏంటిది? ఇక మీద మీరు ఇన్కమింగే కాదు, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవాలి, కాదనకూడదు. ఓకే, థ్యాంక్ యూ, వస్తాను. మంచిదండి. అలా